మన హిమబిందు అండ్ మణి ఈ ఎవరైతే ఈ టీ కప్ తోటి అద్భుతమైన బిజినెస్ స్టార్ట్ చేశారో, నాట్ జస్ట్ టీ కప్, ఆ టీ కప్పు ఈ టీ తాగండి తర్వాత కప్పు తినేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడదాం, ఈ టాలెంట్ని అప్రిషియేట్ చేద్దాం. వీ హ్యావ్ హిమబిందు అండ్ మణికుమారి ఆన్లైన్. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఐడియానే అద్భుతంగా ఉంది. ఒకసారి మాకు టీ కప్ను చూపించగలరా? ఎస్, క్రంచీ కప్స్ బాగుంది. సో ఈ కప్పు తినేయచ్చు మనం? అవును సార్. ఓకే, ఎడిబుల్ కప్స్ అంటారు కదా, ఎడిబుల్ కప్స్. సో నేను ఎక్కడో చూసాను ఇటువంటివి, ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నారు. బట్ టీ కప్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రాజెక్ట్, చెప్పండి. అంటే కరోనా టైంలో చాలా ఫ్రీ టైం దొరికింది కదా. బేసిక్గా మేమిద్దరం జాబ్ చేస్తాము. ఆ టైంలో కరోనా టైంలో చాలా ఫ్రీ టైం దొరికింది. సో బిజినెస్ ఎందుకు ట్రై చేయకూడదు అనే ఆలోచన వచ్చింది మా ఇద్దరికి. ఆ టైంలో జస్ట్ మేము అలా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు టీ తాగుదాం కదా అని బయటకు వెళ్ళాం. కానీ తాగాలంటే భయం. ఎందుకు అని అంటే, ఒకటి గ్లాస్లో తాగుదామంటే కరోనా. సో అప్పుడే కరోనా ఇట్లా యూజ్ చేస్తుంటే కరోనా వస్తుంది కాబట్టి అప్పుడు భయపడ్డాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదే టైంలో వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ చాలా హల్చల్ చేసింది. ఏమంటే అది పేపర్ కప్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలా హల్చల్ చేసింది అనమాట. అది మనకి లండన్లో కూడా ఒక రీసెర్చ్ దాంట్లో కూడా వాళ్ళు పెట్టారనమాట. సో ఆ మెసేజ్ చాలా మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. అరే ఏంటి ఇది అని. సో అలా మేము అలాగే టీ తాగుదాం కదా అని వెళ్ళాము. ఇంకా అక్కడ డ్రాప్ అయిపోయాము. అండ్ సేమ్ అదే రోజు ఆ టీ స్టాల్ దగ్గర డస్ట్బిన్ లో ఇంత డస్ట్బిన్ లో వేస్ట్ అన్నమాట. అంటే పేపర్ కప్స్ వేస్ట్ ఉంది. సో అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా ఆలోచన, ఆ టైంలో ఎందుకు ఇట్లా ఇది పేపర్ కప్ యూస్ చేస్తుంటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. యాజ్ వెల్ మనం గ్లాస్ లో తాగుతుంటే కూడా మనకి హామే అది. ఎందుకు డిఫరెంట్ గా ట్రై చేయకూడదు అని ట్రై చేస్తే సర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఇది కనబడింది అనమాట. యాక్చువల్గా ఇది ఉంది, ఇటలీలో ఉంది. సో మేము అలా సర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఇది తీసుకుంటే బాగుంటది, ఎన్విరాన్మెంటల్ కూడా మంచిది అని చెప్పి ఆ కాన్సెప్ట్ లో తీసుకున్నాం. అలా వచ్చిన ఐడియా అది. తెలుసో లేదో, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. సిమిలర్ గా ఇటలీ వాళ్ళ లాగానే ఉన్న లాంగ్వేజ్, అలాగే మనం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీరు ఇప్పుడు తీసుకొచ్చారు. బట్ దిస్ ఇస్ ఒక ఇన్స్పిరేషన్ నిజంగా చెప్పాలంటే. సో ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ ప్రెసెంట్ అయితే కనుక ఇప్పుడు ఒక 6 months నుంచి అయితే బాగుంది సార్. ఎందుకంటే కప్పు మేము బిజినెస్ స్టార్ట్ చేసింది 2022లో స్టార్ట్ చేసాం. కప్పు తయారీ అవ్వడానికి మాకు 9 months పట్టింది. ఈ ఫినిషింగ్ రావడానికి ఇంతసేపు హోల్డ్ చేయడానికి 15 to 30 minutes వరకు టీ హోల్డ్ చేస్తుంది. సో ఈ ఫినిషింగ్ ఈ హోల్ టైం రావడానికి మాకు 9 months పట్టింది అనమాట. సో ఆ 9 months తర్వాత అందరికీ పాపులర్ కొంచెం పేపర్స్ లో కానీ లేదంటే టీవీ ఛానల్స్ లో కూడా కప్పు గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అయితే కొంచెం పర్వాలేదు సార్ బిజినెస్. ఇప్పుడు ఒక 6 months నుంచి ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా మాకు కన్వర్ట్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ అయితే కనుక ఇండియా లెవెల్లో కూడా స్టార్ట్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ కూడా ఒమాన్, ఆస్ట్రేలియా నుంచి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం వాళ్ళకి. ఇది ఇంకా అద్భుతమైన విషయం. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు ఇండియాకి తీసుకొస్తున్నారంటే ఇది ఇది కావాల్సింది. మీరు స్టాక్ మార్కెట్ లో కూడా తీసుకురావాలి, మీది లిస్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనరల్ గా యుఎస్ లోని మనం ఇక్కడ తెచ్చుకునే మనం యూజ్ చేస్తాం మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా అని ఉంటది. కానీ మన ప్రొడక్ట్ క్రంచీ కప్స్ అనేది యుఎస్ లో ఉంటుంది మేడ్ ఇన్ ఇండియా అని. స్వదేశీ ఐటమ్స్ కొనాలి విదేశీలో కూడా అని ఆలోచిస్తున్నాం. అమెరికాకి పంపించేటప్పుడు మీరు అక్కడ టీ అని తీసి కాఫీ కప్ అని పెట్టండి. వాళ్ళు టీ తాగారంట కదా. అవునవును. కప్ కూడా సైజ్ పెంచాలి వాళ్ళకి. ఎస్ ఎస్ ఎస్. సో సరదాగా మీకు ఒక చిలిపి ప్రశ్న అడుగుతుంది. టీ స్పెల్లింగ్ అది ఎలా వచ్చింది తెలుసా మీకు? సారీ, టీ స్పెల్లింగ్ ఏంటి? టీఈఏ. సో ఆ స్పెల్లింగ్ ఎలా వచ్చింది తెలుసా? ఒక సగటు భర్త ఇంటికి వచ్చి అలసిపోయిన తర్వాత భార్యని టీ అని అడగడానికి ఏమంటాడు? టీఈఏ అంటాడు. అదే అలా వచ్చింది అయితే. రైట్. సో అంటే ఒక ఐడియాని ఒక బిజినెస్ గా మార్చడానికి మీరు ఎలా ముందుకెళ్ళారు? లైక్ చాలా మందికి ఐడియాలు ఉంటాయి, బట్ అది నిజంగా కార్యరూపం దాల్చడం అనేది ఒక గ్రేట్ సక్సెస్ అది. సో ఎలా ఎవరన్నా సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, ఓకే నాకు ఒక ఐడియా ఉంది, నేను దీన్ని బిజినెస్ గా చేయాలంటే ఎలా చేయాలి?
మెయిన్ మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. అబ్బా! ఏం చేస్తాంలే మనం చేయగలమా? అది అసల ఆ బ్యాక్ మనం వెళ్తే ఇంక అక్కడికే సగం అయిపోతది. ఫస్ట్ మనకు ఒక ఐడియా వచ్చింది అనంటే ఫస్ట్ పేపర్ ప్రెజెంటేషన్ అంటే పేపర్ వర్క్ చేసుకుంటే మనకొక స్కెచ్ వస్తది. సో, దాన్ని బట్టి ఇంక మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత డబ్బులు అవి ముందు మనం ముందుకు ఒక స్టెప్ అంటూ వేసేయాలి ఫస్ట్. అప్పుడు ఇంకా డబ్బుల గురించి మిగతా సో మీరు మిగతా అన్ని ప్రెజెంటేషన్ తయారు చేసుకొని స్పాన్సర్స్ కోసం పిచ్ చేయడం ఇవన్నీ కూడా చేశారా? స్పాన్సర్స్ ఎవరు లేరండి మాకు. మాదే మా ఇన్వెస్ట్‌మెంట్ మేమే పెట్టుకున్నాం. లోన్‌కి కూడా వెళ్ళలేదు. మా సేవింగ్సే మేము పెట్టాము. అండ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. కొంచెం వాళ్ళు గోల్డ్ కూడా ఇచ్చారన్నమాట. బ్యాంక్‌లో పెట్టుకొని అట్లా. ఓకే. మొత్తం బ్యాంక్ లోన్ కూడా లేదు మాకు. ఓకే. సో గోల్డ్ సేవింగ్స్ పెట్టి సేవింగ్స్ తీసుకున్నారా? మీదే 25 లాక్స్ సేవింగ్స్ తోనే మనం ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం వల్ల గోల్డ్ తీసుకుని మనం బ్యాంక్ లో పెట్టి చేస్తాం సార్. ఎందుకు లోన్ కి వెళ్ళలేదు అని అంటే కొత్త ఐటమ్ ఇది, మార్కెట్ లో తొందరగా రిసీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో అందుకని ఇప్పుడు మనం లోన్ తీసుకున్న తర్వాత టైంకి ఈఎంఐ కట్టకపోతే బ్యాంకర్ వచ్చి ముందే నుంచి ఉంటారు. సో ఆయన్ని తిప్పలు ఎందుకని మనం ఇలా వెళ్ళామన్నమాట. సో మీ గోల్డ్ ఇంకా బ్యాంక్ లోనే ఉందా? ఉంది సార్. ప్రెసెంట్ ఉంది సార్ ఇంకా. ఓకే. నేను ఇందాకే ఒక మంచి విషయం తీసుకున్నాను. అదేంటంటే ఈ ప్రైమ్ గోల్డ్ హబ్ ఆయన డైరెక్టర్ ఆయన ఒక విషయం చెప్పారు మనకి. సో ఇలా తాకట్టులో పెట్టిన బంగారం ఏదైనా సరే మేమే విడిపించి మీకు ఇస్తాం అని చెప్పి. సో యూ కెన్ ట్రై దట్ టు. ఆయన శివప్రసాద్ గారితో కూడా కాసేపట్లో మాట్లాడదాం. సో ఇటువంటి అంటే ఎస్పెషల్ అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం. సో అవి తీసుకెళ్ళి మీరు పెట్టి బిజినెస్ చేస్తున్నారంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇక దీంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి మీరు ఎదుర్కొన్నవి? ఛాలెంజెస్ అంటే మనకి కప్పు తయారీ వస్తుంది, సేల్ బాగుంది, అంతా బాగుంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ లో డ్యామేజెస్ వచ్చేస్తున్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మనకు ఒక 10,000 కప్స్ ఆర్డర్ పెడతారు. మనం రెడీ చేసేసాము, టైం టు టైం డిస్పాచ్ చేసాము, కానీ మనం ఎక్కడైతే డెలివరీ చేస్తామో ట్రాన్స్పోర్టేషన్ లో మొత్తం కప్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం. చాలా కొరియర్స్ వాడాము ఇండియాలో, అన్ని కొరియర్స్ కూడా మనం వాడాము. వాడినా కూడా మనం పంపించిన ప్రతి కప్పు పగిలిపోయింది. అయ్యో. అన్ని పగిలిపోయినాయి. ఒక 10,000 ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బెంగళూరు కస్టమర్ తీసుకోవాలి. మనం 10,000 కప్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన తర్వాత మనం టైంకి డిస్పాచ్ చేసాం, కానీ అక్కడ కొరియర్ సర్వీస్ ఎలా ఉందంటే ఆ బాక్సెస్ మీద ఆ పర్సన్ కూర్చుండి తీసుకెళ్ళారు. సో కస్టమర్ ఇప్పుడు మనమైనా సరే ఒక ఆర్డర్ పెట్టినప్పుడు హ్యాపీగా ఓపెన్ చేస్తాం, డ్యామేజ్ అయితే ఎంత హర్ట్ అవుతాం. మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా ఉంటుందంటే కస్టమర్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తాం, అట్లా ఉంటుంది మా మైండ్ సెట్. సో కస్టమర్ ఏం చేసి మొత్తం కప్స్ అన్ని డ్యామేజ్ అయిపోయింది, కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే పర్లేదమ్మా నేను మళ్ళీ ఆర్డర్ పెడతాను అన్నారు. బట్ ఏంటంటే మనం ఫస్ట్ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తామంటే కప్ టు కప్ రీప్లేస్ ఉంటుంది డ్యామేజ్ అయితే. స్టార్టింగ్ లో మేము తీసుకున్న ప్రికాషన్స్ కొంచెం చాలా డ్యామేజ్ అయ్యాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆ డ్యామేజ్ లెవెల్ అనేసి మొత్తం 90% మొత్తం సాల్వ్ చేసేస్తాము. డబుల్ ప్యాకింగ్ ఉంటుంది, మనం పర్ఫెక్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నాము, దాని ద్వారా మనం డిస్పాచెస్ చేస్తున్నాం. సో ఇలా ఏదైనా సరే కొత్తగా ఎదగాలి, కొత్త బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే చెప్తున్నానండి, ఫస్ట్ భయపడకూడదు. ఒక ఐడియా ఉంటది మనకి. ఆ ఐడియా వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఫస్ట్ సక్సెస్ గురించి సెకండరీ, ఫస్ట్ స్టెప్ వేయాలి. స్టెప్ వేయకుండా బాబోయ్ అని అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ముందు దిగితేనే కదా అసలు లోతు ఏంటి అనేది మనకు తెలిసేది. సో మేము ప్రతిరోజు ఫైట్ చేస్తూనే ఉన్నాము ఈ పేపర్ ప్లాస్టిక్ కప్స్ గురించి. సార్ మీరు సంకల్పంతో ఒక ముందడుగేశారంటే యుద్ధాన్ని వెతుకుంటూ ఆయుధాలు అవే వస్తాయి. అంతే 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 కదా. రైట్. మా వండర్ఫుల్ టాకింగ్ టు యు, ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ మీరు మా తంబోలాలు కూడా ఆడండి. మీరు అక్కడ పెట్టిన బంగారం కాదు, ఇక్కడే బంగారం గెలుచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వైటీవీ వాళ్ళకి కూడా సార్ ఆనంద్ గారు కూడా మాతో మాట్లాడారు, నైట్ మమ్మల్ని కాల్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అది కథ. టీ కప్ సృష్టించిన అద్భుతమైన చైతన్యం.